అంటే మీరు ఎమ్మెల్సీ అయిన తర్వాత చేసే సంక్షేమ కార్యక్రమాల గురించి కూడా వారి సంక్షేమం గురించి చెబుతున్నారు. అయితే ప్రస్తుతం మీరు రాగమయూరి బిల్డర్స్ అధినేతగా రాగమయూరి ఒక స్టాఫ్కు ఎలాంటి వాళ్ళ సంక్షేమం కోసము ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎలాంటి కృషి చేస్తున్నారు? మీకు మా స్టాఫ్కు బేసిక్గా మా దగ్గర ఒక పద్ధతి ఉంది. ఫస్ట్ చేరిన తర్వాత వాళ్ళకు బ్రహ్మాండమైన ట్రైనింగ్ ఇస్తాం. ఎందుకంటే మా ఆలోచనలకు మా వ్యాపారానికి వీళ్ళు తగ్గుతారా లేదా అని కూడా ఫస్ట్ ఆలోచిస్తాం. బ్రహ్మాండమైన ట్రైనింగ్ అంటే ఏమైనా విదేశాల నుంచి దిగుమతి చేస్తారా ప్రొఫెసర్స్ని? నేను ఐఎమ్ ద బెస్ట్ ట్రైనర్. ఐల్ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ విత్ మై రిక్రూటర్స్. రిక్రూట్మెంట్ చేసినప్పుడు ఫస్ట్ 10-15 డేస్ నేనే మాట్లాడతాను, ఇంకెవరు మాట్లాడరు. సో వాళ్ళకు ఒకసారి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత, ఎందుకంటే విదేశాల నుంచి తీసుకొచ్చే ట్రైనింగ్ మాకు అక్కర్లేదు, ఎందుకంటే మేము చేసేది లోకల్ బిజినెస్, చిన్న చిన్న ప్లాట్లు అమ్ముకునేటోళ్ళం. మీరు బ్రహ్మాండమైన నేనే ఐఎమ్ ద బెస్ట్ ట్రైనర్. సో బ్రహ్మాండంగా నేను ట్రైన్ చేయగలను కాబట్టి నేనే చెప్పగలుగుతున్నా. తర్వాత మా దగ్గర ఒకసారి ప్రొబేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత 1 year అయిన తర్వాత ఒక ఇంక్రిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు ముందే ట్రైనింగ్ ఇండక్షన్ ప్రోగ్రాంలోనే చెప్తాం, మీరు ఒక 5 సంవత్సరాలు మా దగ్గర కంటిన్యూగా పనిచేస్తే మీకు మీ హోదాకు తగ్గట్టు ఒక ప్లాట్ ఇస్తామని చెప్పేసి 10 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకి ఇల్లు కట్టించడం కూడా జరుగుతుంది. దాని తర్వాత ఇన్సెంటివ్స్ మళ్ళీ ఇంకొక ప్లాట్ ఇవ్వడం కానీ ఇంకోటి కానీ జరుగుతుంది. ఇప్పుడు మా దగ్గర 20-22 సంవత్సరాల నుంచి పనిచేసే ఎంప్లాయీస్ ఒక 70 మంది ఉన్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ప్లస్ రెగ్యులర్ ప్రమోషన్స్ ఇస్తాము. ఇప్పుడు కొంతమంది మా దగ్గర ఆఫీస్ బాయ్గా చేరిన వాళ్ళు ఈరోజు మేనేజర్లు అయిపోయినారు. మేనేజర్లు అయిపోయి వాళ్ళంతా బ్రహ్మాండమైన లైఫ్ లీడ్ చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఊహించినారు, నేను ఆఫీస్ బాయ్గా చేరినా నేను ఈ కంపెనీలో సార్ అవుతా, నేను ఈ కంపెనీలో కొత్త ఎంప్లాయీస్ అయితే ఆయన్ని చాలా గౌరవంగా చూస్తారు. ఎందుకంటే ఆయనకు తెలియదు ఈయన ఆఫీస్ బాయ్గా మా దగ్గర ఉద్యోగం చేరినాడని. సో ఆయనకు ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ ఇప్పుడు మా కంపెనీలో ఒక 18 కార్లు ఉన్నాయి. అంటే మేనేజర్లు అందరూ కూడా ఈరోజు మా ఆఫీస్ కార్లలో వస్తున్నారంటే కర్నూలు లాంటి ప్లేస్లో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అంత గౌరవంగా చూసుకునే కంపెనీ మాదే. సో ప్రతి వాళ్ళకి ఏదన్నా ఇబ్బందులు వచ్చినా, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఈరోజు అన్కండిషనల్గా ఎవరన్నా పిల్లలు, చాలామంది యంగ్ బాయ్స్ కూడా ఉన్నారు, వాళ్ళ ఇంట్లో డెలివరీస్ అయితే కూడా మొత్తం ఆఫీస్ నుంచే డబ్బులు వెళ్ళి వాళ్ళ బిల్లులు కూడా కట్టడం జరుగుతుంది. అంటే మేము ఇస్తున్నామని కాదు, ఒక గౌరవం అది. సో ఈ షుడ్ నాట్ ఫీల్ ప్రెజర్. ఆ రోజు హాస్పిటల్లో ఏదన్నా ఇంట్లో ఏదన్నా జరిగినప్పుడు, ఏదన్నా మనిషి చనిపోయినప్పుడు కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పొజిషన్ మేము ఆ పర్సన్కి డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆ టైంలో ఉంటుందో లేదా ఆయన ఇంకొక నెల అడగకూడదు. రాగమయూరి బిల్డర్స్లో పని చేసుకుంటే ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఈరోజు మా ఇంట్లో ఏదో ఇబ్బంది జరిగింది, ఒక 5,000 ఇవ్వండి అంటే మాకు చాలా చిన్నతనంగా ఉంటుంది. కాబట్టి అటువంటి టైంలో చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాళ్ళందరినీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. అలాగే ప్రతి సంవత్సరము ఎంప్లాయీస్తో పాటు ఎంప్లాయీస్ ఫ్యామిలీ, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ అత్తమామల్ని కూడా మాకు ఒక రిసార్ట్ ఉంది, ఆ రిసార్ట్లో తీసుకొచ్చి బ్రహ్మాండమైన ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం పెట్టించి అందరినీ కూడా, ఎందుకంటే మాకు వాళ్ళ సపోర్ట్ కూడా అవసరం. ఈ ఎంప్లాయీ మా దగ్గర కంటిన్యూ కావాలంటే చిన్న స్వార్థం కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అంత గౌరవం ఇస్తుంటే వాళ్ళు ఇంకో దగ్గర ఇది ఎక్స్పెక్ట్ చేయరు. సో వాళ్ళు కూడా ఎవరైనా ఒకరు ఇద్దరు ఎప్పుడైనా ఏదన్నా ఆవేశపడి కంపెనీ వదలాలనుకుంటే కూడా వాళ్ళు చెప్తారు, ఎక్కడ పోవద్దు ఇక్కడనే ఉండు అని చెప్పేసి. సో అట్లా మా స్టాఫ్ అందరికి కూడా మేము చాలా మంచిగా చూసుకుంటాం. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా గౌరవిస్తాం మేము. ఇప్పుడు కొన్ని కంపెనీలు అంటే వాళ్ళ కంపెనీ వాటాలు అంటే పెంచడంలో కానీ వ్యాపారంలో రాణించడం కానీ కొంతమంది డీలర్ల వాళ్ళని కూడా ఎవ్రీ ఇయర్ ఆ బిజినెస్ యొక్క వ్యత్యాసాన్ని బట్టి కూడా వాళ్ళ రిఫ్రెష్మెంట్ కోసం బ్యాంకాక్ ఇట్లా విదేశాలకు పంపిస్తుంటారు. మీరు కూడా అట్లాంటి ప్లానింగ్లు ఏమైనా చేస్తుంటారా? నేను అటువంటివి ఎప్పుడు ఏం చేయను. నేను సింపుల్గా ఎవ్రీ 6 monthsకు ఒకసారి మేనేజర్స్ అందరిని మీటింగ్ తీసుకెళ్తాను. మామూలుగా మేము హైదరాబాద్కో బెంగళూరుకు వస్తాం, ఒక 5-star హోటల్లో 1 day night వీ విల్ నాట్ టాక్ ఎనీ బిజినెస్. నెక్స్ట్ డే బిజినెస్ చేసుకొని చక్కగా ఇంటికి వెళ్ళిపోతాం. సంవత్సరానికి మొత్తం స్టాఫ్ని అట్లాగే 5-star హోటల్కి తీసుకెళ్ళి ఆ రోజు ఒక నైట్ వదిలేస్తాం వాళ్ళని. నెక్స్ట్ డే మీటింగ్ చేసుకొని నెక్స్ట్ డే ఈవినింగ్ అంతా అందరు కర్నూలుకి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఆ నెక్స్ట్ డే అందరు జాబ్లో ఉండాలి. వ్యాపారమే. మేము ఇటువంటి ఆలోచనలు బ్యాంకాక్లు, సింగపూర్లు పంపించే ఆలోచనలు ఏం లేవు మాకు. ఇప్పటిదాకా మా వాళ్ళకి పాస్పోర్ట్లు కూడా లేవు చాలామందికి. కేజే రెడ్డిని, రాగమయూరి బిల్డర్స్ అధినేతను మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని.